సిటీలో ఐస్ బాత్ థెరపీకి ఫుల్ డిమాండ్ ఉంది. క్లబ్స్, కేఫ్లలోనూ స్పెషల్ ఐస్ బాత్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక్కో సెషన్కు 2000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందంటున్నారు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అస్గర్. డోపమైన్ స్థాయిలు బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుందంటున్నారు. ఐస్ బాత్కు సంబంధించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఐస్ బాత్ అనే థెరపీ గురించి వినిపిస్తుంది. అయితే సెలబ్రిటీలకి అందుబాటులో ఉన్న ఈ థెరపీ ఇప్పుడు యూత్ కూడా, ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది యువత కూడా ఈ ఐస్ బాత్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హైదరాబాద్ ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ఐస్ బాత్? చాలా బాగుంది. దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను చేస్తుంది. నాకు అస్గర్ ట్రైనర్ చాలా కాలం నుంచి తెలుసు. ఈజ్ అ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ అండ్ త్రూ Instagram I got to know about him. So ఈ ఐస్ ఛాలెంజ్ this is the second time నేను చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కమింగ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో యూ నీడ్ సంథింగ్ టు రిలాక్స్, వెదర్ ఇట్స్ ఆన్ వీకెండ్స్ ఆర్ ఇన్ జనరల్. I thought this is one of the best way to relax, rejuvenate and come back fresh on Monday morning to the office. So ఇది మజిల్ రికవరీతో పాటు కొంచెం మెంటల్ హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది? ఇంతకుముందు కూడా ఒకసారి చేసారు, సెకండ్ టైం అంటున్నారు కదా? ఎస్, నాకు కొంచెం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ప్రాబ్లం ఉండే. whenever I did this, నాకు I felt that relaxation relief, మజిల్ రిలాక్సేషన్కి చాలా బెనిఫిట్ ఉంది దీంతోని. So I recommend anyone who has these kind of problems, definitely try cheyandi. You will definitely benefit from this. Really exciting. Actually ఇది నా కజిన్ త్రూ తెలిసింది. సో తను లాస్ట్ టైం చెప్పినప్పుడు, తను ఇది చేసినప్పుడు ఈవెన్ ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ నెక్స్ట్ టైం ఉంటే నన్ను పిలువు అని. సో ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఎంత ఎక్సైట్మెంట్ ఉండిందో I can feel that here. Okay. Yeah. So రెగ్యులర్గా మళ్ళీ చేస్తుంటారా? రెగ్యులర్ do it again and again. సో మనతో కొంతమంది క్లయింట్స్తో పాటు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతను కూడా ఉన్నాడు, అస్గర్ షేక్. ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఇది హైదరాబాద్కి ఎప్పుడు తీసుకొచ్చాడు, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది ఎంతసేపు చేయొచ్చు, చేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. హాయ్, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్, ఇలా ఇంత మంచిది హైదరాబాద్లో తీసుకొచ్చారు. సో మీకు ఇది తీసుకురావాలి హైదరాబాద్ కానీ ఆ థాట్ ఎలా వచ్చింది, దీని గురించి ఎలా తెలిసింది, ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అది ఎలా వచ్చింది మీకు? So basically I'm born and brought up in Hyderabad, so I thought I'll do something for the Hyderabad and for the Telangana people. So I've been seeing we got a lot of చాలా passionate sports people unnaru, kani the main challenge for them is spending too much of money on recovery physios and massages. So nene anukunna ante we should come up with something that vallu నేర్చుకొని వాళ్ళు ఈ స్కిల్స్ని వాళ్ళ గ్రోత్ కోసం, ఫిజికల్ మెంటల్ గ్రోత్ కోసం వాళ్ళు యూజ్ చేయాలి అండ్ ఇంకా స్పోర్ట్స్లో చాలా మంచిగా చేయాలని ఆ థాట్తో వీ బ్రాట్ దిస్ ఇన్ ఇండియా. సో ఈ ఐస్ బాత్ అనేది థెరపీ గురించి చూడడానికి కొంచెం ఫన్గా కనిపిస్తున్నా, మీరు చేపించే విధానాన్ని చూస్తే కొంచెం డిఫికల్టీగానే ఉంది. సో చేసే ముందు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెంటల్గా ఐ బాడీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎస్, చాలామంది దీన్ని ఫన్గా తీసుకుంటారు కానీ ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ బ్రీతింగ్ వర్కౌట్ అండ్ చాలామందికి అది ఎట్లా రైట్గా బ్రీతింగ్ వర్కౌట్ చేయాలి తెలీదు. So I suggest everyone please do learn it and do it in a right way, and this is very good, helpful for everyone. And ice bath chese mundala, first we have to do breathing stretches and then you have to get into this ice tub which is full of ice, and we are doing this ice bath session with Rajini at 0 degrees, and for that we have put 160 kgs of ice cube. And first we have done the breathing workout, stretches, and then we're going to do 3 rounds of ice bath today for her. And I recommend everyone to do it under a professional trained person who knows the pros and cons, as well as who have done this and who is actually practicing continuously. ఈ ఐస్ బాత్ గురించి, ఐస్ బాత్ థెరపీ గురించి హైదరాబాద్లో ప్రమోట్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా బట్ సోషల్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేస్తున్నారు, బట్ అది ఎంతవరకు పబ్లిక్లోకి రీచ్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ గురించి మంచి. So we started this in Hyderabad and we are doing this from 2 years nunchi chestunnam. So the major challenge we have faced after we starting this is I want people to do it in a right way, plus they have to make sure the hygiene part is very important. Okay.
ఐస్ బాత్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 10-15-20 పీపుల్స్ దాంట్లో కూర్చొని సమ్ టైమ్స్ స్పిట్టింగ్ అండ్ దే ఫన్ కోసం చేస్తున్నారు. బట్ దే హ్యావ్ టు మెయింటైన్ ద హైజీన్. సో వాట్ వీ యూజువలీ డూ ఇస్ వెన్ ఎవర్ వీ ఆర్ డూయింగ్ అన్ ఐస్ బాత్ వీ ఆస్క్ ద క్లయింట్స్ టు టేక్ షవర్ first, and ఆ తర్వాత we'll make sure that even the tub is completely clean properly, and that's the reason మేము ఏం చేస్తున్నాం అంటే ice water, the ice is all the drinking water ice. So that is more important because we don't want anyone to get any infections or any kind of problems after doing ice bath. And to promote this, we have been doing putting lot of videos and all on Instagram, and lot of people are coming after seeing the videos what we have put on Instagram, awareness videos. ఇంకా చాలామంది మాతో చేసిన వాళ్ళు చాలా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సే వాళ్ళు కూడా వీడియోస్ పెట్టినప్పుడు చాలామందికి అవేర్నెస్ అవగాహన వస్తుంది కి ఓకే ఇది సో దే ఆర్ డూయింగ్ ఇట్, సో ప్రాబబ్లీ దే కెన్ ఆల్సో ట్రై. అపార్ట్ ఫ్రమ్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా ప్రాపర్ గైడెన్స్తో ప్రాపర్ వాళ్ళు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ డాక్టర్స్ని కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ ఓకే అంటే దే షుడ్ గో ఫర్ ఇట్, అండ్ దే షుడ్ ట్రై విత్ ప్రాపర్ పర్సన్ హూ కెన్ హెల్ప్ దెమ్ అండ్ గైడ్ దెమ్ హౌ టు డూ ఇట్ సేఫ్గా. ఇది ఓవరాల్గా ఇక్కడ చూస్తున్న ఐస్ బాత్ అనేది అయితే ఇది ఓన్లీ ఫన్ కోసమే కాదు. ఈ ఐస్ బాత్ థెరపీ అనేది చాలా డిసీజ్కి లైక్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కావచ్చు, మజిల్ రికవరీ కావచ్చు, ఈవెన్ ఆటిజం పేషెంట్స్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, బాడీలో ఏదైనా స్టంట్స్ ఉన్న హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే కొంతమంది మెడికల్ ఇష్యూస్ హెవీగా ఉన్న వాళ్ళు ఇది చేయకూడదని చెప్పేసి ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మనం హైదరాబాద్లో లాస్ట్ 2.5 years నుంచి ఈ ఐస్ బాత్ థెరపీ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ ఎవరైనా ఇది చేయాలనుకుంటే త్రూ ఇన్స్టాగ్రామ్ త్రూ ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది మొబైల్ ఐస్ బాత్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 News, హైదరాబాద్.